నాకు కుమారుడు పుట్టిన తర్వాత నేను పడ్డ సంతోషం మామూలుది కాదు. అదే విధంగా తను చనిపోయిన తర్వాత దానికి రెండింతలు బాధపడ్డాను. ఆ బాధపడ్డ విషయం నాకు, నా దేవుడికి, నా గాయత్రి మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేవగానే చందమామ అయితే కనిపించింది. చందమామ కనిపించినంత ఈదులలో పోయి చూసి ఈదులో అయితే మంచాలు అయితే ఉన్నాయన్నమాట. నైట్ పడుకున్న మంచాలు ఇంకా ఎత్తలేదు. మా ఊళ్ళైతే ఎత్తేస్తున్నారు నీట్ గా అయితే. ఇంకా ఎలాగోలాగనుకుని పనికి అయితే వెళ్ళిపోయాను. పని నుంచి అలాగే రాగానే నాకైతే ఇంకా మట్టి అయితే పూజేసుకున్నాను అనమాట. ఈ షర్ట్ అంతా మట్టి ఎందుకు అయిందంటే చెనక్కాయ చెట్లలో పనికి పోయినప్పుడు చెనగంతా మనకైతే మట్టి అయితే అనుకుంటుంది అనమాట. అందువల్ల అయితే చెనగ చెట్లు మట్టి వలన నా షర్ట్ అయితే నిండిపోయినది. ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే గాయత్రి అయితే ఇక్కడ కూర్చొని వీడియో తీస్తా ఉన్నది. నేనైతే మా అమ్మకి అయితే పనికి వచ్చే అవకాశం లేదు కాబట్టి చెట్టుకు కూర్చొని ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. కానీ అయితే వచ్చేసిన తర్వాత గాయత్రికి అయితే ఒక మాట చెప్పాను, నన్ను విడతీ గాయత్రి చెప్తే నన్ను విడితే తీస్తా ఉంది. నా షర్ట్ చూడు ఎలా ఉందంటే ఉత్తిపోయిన నువ్వే కాబట్టి జాగ్రత్తగా పని చేసుకొని రావాలని చెప్పింది. దీని గురించి పక్కన పెడితే గాయత్రికి అయితే 9 నెలలు అయితే పెట్టింది. 9 నెలలు పెట్టేసరికి నాలో ఉండే టెన్షన్ మామూలు లేదు. డెలివరీ ఎప్పుడు అవుతుందో ఏమో అని టెన్షన్ అలాగో చూసుకునే సమయంలో అయితే గాయత్రికి అయితే కాళ్ళు అయితే వాస్తున్నాయి. ఎందుకు వాస్తున్నాయి ఏమో నాకే అర్థం కాలేదు. గాయత్రిని అయితే ఒక మాట అయితే అడిగాను, ఏం గాయత్రి కాలు ఎందుకు వాసిన, నొప్పి ఏమైనా వేస్తుంది అంటే నొప్పి వేస్తుందని చెప్పింది. చెప్పగానే నేనైతే మొహం కడుకొని వచ్చి నీట్గా అయితే కాళ్ళు వస్తున్నాను. ఇంతలో గాయత్రి విడదీస్తున్నా నాకు ఆ విషయం తెలియకుండా నేనైతే అడిగేసరికి విడదీస్తుందని చెప్పింది. నేనైతే విడది ఆపేదని చెప్పాను. మా అమ్మని అయితే విడ తీబాక అని చెప్పినా కూడా తీస్తూనే ఉంది. ఎందుకు గాయత్రి వీడియో తీసేది ఆపే గాయత్రి అని చెప్తే ఒప్పుకోవాలి అసలుకి. ఎందుకంటే నాకు రేపు ఏదైనా గుర్తుకి ఉంటదని వీడియో అని చెప్పింది. మా అమ్మని చూసినప్పుడు నాకు ఒక బాధ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఎంత బాధ అయినా ఎంత ఇదైనా కూడా నాకు బయటికి చెప్పదు, మనసులోనే దాచుకునేస్తుంది. అందుకని నాకు భయం. అందుకని నేనైతే వస్తుంటే కూడా గాయత్రి అయితే నాతో కిండలుగా మాట్లాడుతూ ఉంది. పక్కన అయితే అబ్బా ఎన్ని రోజులు నాయన ఈ కష్టం అనుకుని నవ్వుకుంటా ఉన్నది. మా ఇంటి పక్కన అయితే ఒక డైలాగ్ అయితే నా మీద వేస్తుంది. ఏం డైలాగ్ అంటే కొడుకు వచ్చిన తర్వాత కొడుకు మీద ప్రేమ షిఫ్ట్ అయిపోతుంది, తల్లి మీద ప్రేమ ఉండదని చెప్తుంది. లేదక్క నేనైతే ఎప్పటికైనా గాయత్రిని కానీ నా కొడుకుని కానీ ఒకే విధంగా చూసుకుంటాను. కానీ ఏంటంటే ఈసారి నా కొడుకు నేను చూసుకోవాలని ఆశపడుతున్నాను, అందుకని సంతోషంగా ఉన్నా అని చెప్పాను. చాలా మంది ఒక గొప్ప విషయం అయితే కోరుకుంటున్నారు మా నుంచి, ఆరోగ్యం ఎలా ఉందో రాము అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది కానీ రక్తం చాలా తక్కువ అని చెప్తున్నారు. చాలా మందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, దయచేసి మీరందరూ మా కొరకు ప్రేరేపిత చేయండి. అదే విధంగా రీసెంట్ పెట్టిన వీడియో కూడా చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది కామెంట్ చేశారు. నిజమే ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన కామెంట్ నాకు ఎలా ఉండదంటే కొండంత ధైర్యం కొండంత బలం లాగా. మా వీడియోలు కనుక కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.